శ్రీ విద్యా గణపతయ నమ, శ్రీమాత్రే నమ, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమ. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులకు నమస్కారం. మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు మేషరాశిలోకి వస్తారు. వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ఈరోజు ప్రధానంగా పరిస్థితులు అనేటటువంటివి అంతంత మాత్రంగా కనిపిస్తున్నాయి. వ్యాపారం పర్వాలేదు అని అనిపిస్తుంది. జన్మతః మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి విషయం నిమిత్తంగా కొన్ని చికాకులు పడేటటువంటి అవకాశం, బంధువర్గాలకు సంబంధించినటువంటి విషయాల నిమిత్తంగా కొంచెం మొండి వైఖరిగా వ్యవహరించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పట్టుదలతో కార్యం చేస్తే తప్ప అనుకూలించేటటువంటి పరిస్థితి అంతగా కనిపించడం లేదు. ప్రతి చిన్న విషయానికి వ్యతిరేకతలు ఏర్పడతాయి, అనుకూలతలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగపరంగా ఉన్నటువంటి వ్యక్తులకు అప్పటిదాకా మీ యొక్క ఉపకారాన్ని పొందినటువంటి వ్యక్తులే, మీ ద్వారా పనులు చేయించుకున్నటువంటి వ్యక్తులే మొండిగా వ్యవహరించి మిమ్మల్ని ఏదో రకమైనటువంటి విధంగా ఇబ్బందులకు గురి చేసేటటువంటి విషయం నిమిత్తంగా చూపిస్తారు. పై అధికారులు అయితే ప్రతి చిన్న విషయానికి కూడా వ్యతిరేక ధోరణిలో మిమ్మల్ని చూసేటటువంటి పరిస్థితి ఉంటుంది. పౌరుషానికి పోయి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి తప్పుడు నిర్ణయాలు దయచేసి తీసుకోవద్దు. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలతలు అనేటటువంటి కొంచెం సమయం పడతాయి, అభివృద్ధి సాధిస్తారు, అనుకూలతలు ఏర్పడతాయి. పైన ఉదాహరించినటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలతలు ఏర్పడడానికి విష్ణు సహస్రాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా విష్ణు దేవాలయాన్ని దర్శించడం, గోసేవ, అలాగే ఈ యొక్క పశుపక్ష్యాదులకు కానీ జంతువులకు కానీ ఆహారాన్ని ఇవ్వడం వలన చాలా మంచి ఫలితాలు మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు వృషభ రాశిలోకి వస్తారు. ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ఈరోజు అన్ని రంగాల వారికి కూడా విశేషమైనటువంటి యోగదాయకమైనటువంటి స్థితి కలుగుతుంది. వ్యాపారం చాలా బాగుంటుంది, ఆదాయం వృద్ధి చెందుతుంది. వ్యాపారంగానూ వృత్తిపరంగానూ కూడా మీరు ఏవైతే పెంచుదాం అనుకుంటున్నారో వ్యాపారాన్ని అది అనుకూలించేటటువంటి పరిస్థితి, వ్యక్తిగతంగా కూడా అనుకూలతలు ఏర్పడతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. అన్ని వ్యవహారాలు కూడా అనుకూలిస్తాయి. ప్రయాణాలు చాలా సుఖవంతంగా చేసేటటువంటి అవకాశాలు, అనుకోని విధానాల్లో పాత మిత్రులు కలుసుకోవడం, వారి ద్వారా శుభవార్తలు వినడం, వారి సహాయ సహకారాల వలన అనుకూలతలు ఏర్పడడం జరుగుతాయి. అలాగే వివాహం కానిటువంటి వారికి ఈరోజు వివాహ సంబంధమైనటువంటి విషయాల నిమిత్తంగా మాటలు కానీ వివాహ అనుకూలత కానీ జరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. నూతన వస్తు వాహన ఆభరణ ప్రాప్తి అనేటటువంటిది స్త్రీలకు విశేషంగా కనిపిస్తోంది. కుటుంబ సభ్యులు ఆనందంగా గడుపుతారు. సాత్వికమైనటువంటి విధానంలో జీవనం గడపడానికి ఇష్టపడేటటువంటి ప్రతి వారికి కూడా ఈరోజు చాలా ఉత్కృష్టమైనటువంటి స్థితి, ఉద్యోగపరంగా అనుకూలతలు, సహచరుల యొక్క సహాయ సహకారాలు పరిపూర్తిగా అందుతాయి, అనుకూలతలు ఏర్పడతాయి. అన్ని విధాలా కూడా విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఈరోజు పైన ఉదాహరించినటువంటి సమస్త శుభ ఫలితాలను పొందడానికి, అనుకూలతలు ఏర్పడడానికి, ఇబ్బందుల నుంచి బయటికి రావడానికి గోవింద నామాలను పారాయణ చేయడం, దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా వెంకటేశ్వర దేవాలయాన్ని దర్శించడం వలన మరింత శుభ ఫలితాలు మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి మిథున రాశి వారి యొక్క ఫలితాలు. మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు మిథున రాశిలోకి వస్తారు. దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ఈరోజు చేసేటటువంటి ప్రతి పని కూడా అనుకూలించడం, చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా అన్ని రంగాల వారికి కూడా ఉపయోగించేటటువంటి విధానంలోనూ ఆదాయ వృద్ధి, ఆరోగ్య కుదుటం, అలాగే ఆరోగ్యం కుదుటపడడం, ప్రతి విషయంలోనూ కూడా ముందంజలో ఉండడం, పనులు త్వరితంగా పూర్తి చేస్తారు. సంతాన సౌఖ్యం కలుగుతుంది, శత్రుమూలక విజయం కలుగుతుంది, కోర్టుపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి, అనుకూలతలు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా అనుకూలత, పై అధికారుల యొక్క మన్ననలను పొందడం, ఉద్యోగం లేనటువంటి వారికి ఈరోజు ఉద్యోగ అవకాశాలు అనేటటువంటివి తలుపు తట్టేటటువంటి పరిస్థితి, వాహన సౌఖ్యం అనేటటువంటిది ఉంటుంది. దూర ప్రయాణాలు చూస్తారు. ఇప్పటిదాకా మీరు ఏవైతే చూడలేదో అటువంటి ప్రదేశాలను చూసేటటువంటి అవకాశాలు, ఆధ్యాత్మికంగాను
ఆనందంగానూ కూడా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉద్యోగపరంగా కూడా అనుకూలతలు చాలా అద్భుతంగా ఉన్నాయి. విద్యార్థుల విషయం నిమిత్తంగా కొంత అనుకూలత ఉన్నప్పటికీ కొత్త విషయాలు తెలుసుకోవాలనేటటువంటి తాపత్రయం అధికమవుతుంది. ప్రధానంగా పైన ఉదాహరించినటువంటి విశేషమైనటువంటి ఫలితాలను, శుభ ఫలితాలను పొందడానికి, అనుకూలతలు ఏర్పడడానికి కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయండి. అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా లక్ష్మీ దేవాలయాన్ని దర్శించడం వలన విశేషమైన శుభ ఫలితాలు మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కర్కాటక రాశిలోకి వస్తారు. నవమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ఈరోజు ఉదయం నుంచి కూడా అంతా బాగుంది అని అనిపించడమే తప్ప ఆనందదాయకంగా గడుపుతున్నారే కానీ ఊహించినటువంటి పరిస్థితులు, ఆర్థిక నష్టాలు, ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా సమస్యలు తలెత్తుతాయి. సాయంత్రం దాటిన దగ్గర నుంచి కూడా సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆదాయానికి మించి ఖర్చులు, రుణం చేయవలసినటువంటి పరిస్థితులు, వాహన విషయం నిమిత్తంగా కొన్ని ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి నష్టాలు, ఆరోగ్య విషయం నిమిత్తంగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అధికంగా కనిపిస్తుంది. ఉష్ణతాపం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మోకాళ్ళకు నొప్పులు, అరికాళ్ళ మంటలు లాంటి సమస్యల వలన దూర ప్రయాణాలు చేయలేక ముఖ్యమైనటువంటి పనులను వాయిదా వేసుకుంటారు. కంటికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని పరిపరి విధాల ఇబ్బందులు పెట్టేటటువంటి విధానంలో ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి వైద్యం కొంత మేలు అనుకునేటటువంటి ఆలోచన మానుకుని వైద్యుల్ని సంప్రదించడం చాలా ముఖ్యం. జాయింట్ వ్యాపారం చేసేటటువంటి వారు కొంచెం జాగ్రత్త పడండి. ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి వారు మాత్రం ఎవరికి షూరిటీ సంతకాలు లాంటివి ఇవ్వకుండా జాగ్రత్త పడడం అనేటటువంటిది చాలా మంచిది. ఈరోజు పైన ఉదాహరించినటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలతలు ఏర్పడడానికి శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేసి దగ్గరలో ఉండేటటువంటి గ్రామదేవత దేవాలయాన్ని కానీ లేదా దుర్గా దేవాలయాన్ని కానీ దర్శించడం వలన శుభ ఫలితాలు మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి సింహరాశి వారి యొక్క ఫలితాలు. సింహరాశి మఘా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు ఈ సింహరాశిలోకి వస్తారు. అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ప్రధానంగా ఈరోజు అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉన్నట్టుగానే ఉంటుంది. కానీ స్త్రీ మూలకంగా కొన్ని సమస్యలు ఎదురయ్యేటటువంటి అవకాశాలు చాలా అధికంగా కనిపిస్తున్నాయి. ఎదుటివారిని తక్కువ అంచనా వేయడం అనేటటువంటిది పొరపాటు అని గ్రహించగలుగుతారు. మీ యొక్క బోలాతనం, మీలో ఉండేటటువంటి నెమ్మదితనాన్ని ఎదుటి వాళ్ళకు అనుగుణంగా మార్చుకుని మిమ్మల్ని ఒక కీలు బొమ్మలా వాడుకునేటటువంటి పరిస్థితి అధికంగా కనిపిస్తోంది. ఈరోజు భార్యాభర్తల మధ్యన స్వల్పంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదురవడం, అలాగే ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే వంశపారంపర్యంగా సంబంధించినటువంటి ఆస్తి వ్యవహారాల నిమిత్తంగా ఉండేటటువంటి సమస్యలు కొంచెం ఒక కొలుక్కొస్తున్నాయి అని అనుకునేటటువంటి సమయంలో మూడో వ్యక్తి వలన ఇబ్బందులు పడడం, వినకూడనటువంటి మాటలు వినవలసినటువంటి పరిస్థితులు, స్వల్పంగా ఆరోగ్య నష్టము, అలాగే కొన్ని ప్రధానంగా మీ వ్యక్తిగతంగా కానీ వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కానీ జాయింట్ వ్యాపారమైనటువంటి విషయాల్లో కొన్ని చికాకులు స్వల్పంగా ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదురవడం వలన కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అగౌరవం పొందవలసినటువంటి పరిస్థితి, అవమానాలు, వ్యాపారపరంగా ప్రధానంగా వృత్తిపరంగా అనుకూలత ఉన్నప్పటికీ ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటివి, ఏదో తెలియనటువంటి భయము, ఆందోళన కలిగేటటువంటి పరిస్థితి చాలా అధికంగా కనిపిస్తుంది. మొత్తం మీద ఈరోజు పైన ఉదాహరించినటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలతలు ఏర్పడడానికి గణపతి స్తోత్రాన్ని పారాయణ చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలు మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి కన్యారాశి వారి యొక్క ఫలితాలు. కన్యారాశి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కన్యారాశిలో వస్తారు. సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ఈరోజు ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే చాలా అనుకూలంగా ఉంది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా ఏ రంగం వారికైనా సరే
చాలా అద్భుతమైనటువంటి యోగం పడుతుంది. ప్రధానంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి చాలా కలిసి వచ్చేటటువంటి రోజుగా కూడా ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఆదాయానికి లోటు ఉండదు, ఆరోగ్యం కుదుట పడుతుంది, ధైర్యంగా పనులు పూర్తి చేయగలుగుతారు, ఇతరుల యొక్క సహాయ సహకారాలు అనేటటువంటివి ఉద్యోగపరంగా అందుతాయి. వ్యాపారంలోనూ అలాగే వ్యవహారాల్లోనూ కూడా వాహన సౌఖ్యము అనేటటువంటిది వృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాహన వ్యాపారం చేసేటటువంటి వారికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అన్నదమ్ముల మధ్యన ఆడపడుచుల మధ్యన ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి తొలగిపోతాయి, అనుకూలతలు ఏర్పడతాయి, లాభదాయకమైనటువంటి స్థితి కలుగుతుంది. కోర్టుపరమైనటువంటి విషయాల్లో విజయం సాధిస్తారు. సంతాన సౌఖ్యము, శత్రు విజయము, కుటుంబ సుఖము, సంఘంలో ఉన్నత గౌరవము పొందేటటువంటి స్థితి ఈరోజు పరిపూర్తిగా మీకు అందుతుంది అని చెప్పొచ్చు. ఈరోజు ఉండేటటువంటి శుభ ఫలితాలను మరింత పొందడానికి, అనుకూలతలు ఏర్పడడానికి, ఇబ్బందుల నుంచి బయటకు రావడానికి బుధ కవచాన్ని పారాయణ చేయడం, దగ్గరలో ఉండేటటువంటి వెంకటేశ్వర దేవాలయాన్ని దర్శించడం వలన విశేషమైన శుభ ఫలితాలు మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి తులారాశి వారి యొక్క ఫలితాలు. తులారాశి చిత్తా నక్షత్రం 3-4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు తులారాశిలోకి వస్తారు. షష్ఠ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన గ్రహ సంచారాన్ని ఆధారం చేసుకుని చూసినట్లయితే ఈరోజు అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉంటుంది. చేసేటటువంటి వృత్తి వ్యాపారపరమైనటువంటి విధానాల్లో కానీ, ఉద్యోగపరంగా కానీ అనుకూలతలు ఏర్పడడం, ఆదాయం కుదుటపడడం, సంతోషకరమైనటువంటి శుభ వార్తలు వినడం, ప్రతి విషయంలోనూ ముందంజలో ఉండడం, పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయడం, అలాగే ఎన్ని రకాలైనటువంటి పనులు ఉన్నా సరే ఎటువంటి కార్యాన్నైనా సరే కార్యదక్షతగా అనుకూలతగా మార్చుకుని పనులు పూర్తి చేయడం, ఉద్యోగస్తులు ప్రధానంగా ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. పై స్థాయి అధికారులు అనుకూలించేటటువంటి విధానంలో ఉంటారు. ఉద్యోగులు అనేటటువంటి వారు కూడా మీకు అన్ని విధాలా కూడా సహాయ సహకారాలు ఈరోజు పరిపూర్తిగా అందిస్తారని చెప్పచ్చు. కుటుంబపరంగా సంతాన సౌఖ్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది, బంధుమిత్రులతో సరదాగా విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రధానంగా వ్యాపారపరంగా మాత్రం ఈ ప్రయాణపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కొంత ధన నష్టము అనేటటువంటిది వాటిల్లుతుంది. కానీ ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే అన్ని విధాల అనుకూలమైనటువంటి పరిస్థితే ఉంది. ఈరోజు పైన ఉదాహరించిన శుభప్రదమైనటువంటి ఫలితాలు పొందడానికి, అలాగే ఇబ్బందుల నుంచి బయటకు రావడానికి శంకరనామాష్టకాన్ని పారాయణ చేయడం, కృష్ణుడి దేవాలయాన్ని దర్శించుకోవడం వలన విశేషమైన శుభ ఫలితాలు మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు వృశ్చిక రాశిలోకి వస్తారు. పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ఈరోజు గ్రహగతులను ఆధారం చేసుకుని చూసినట్లయితే మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా శ్రమ అధికం, ఫలితం శూన్యం అన్నట్టుగాను, మధ్యాహ్నం దాటిన తర్వాత సాయంత్రం దాకా కూడా కొంత అనుకూలమైన పరిస్థితి ఉంటుంది. అలా అని చెప్పి సాయంత్రమే పని ప్రారంభిద్దాం అనుకుంటే మొదటికే మోసం వస్తుంది, తస్మాత్ జాగ్రత్త. అలాగే ప్రధానంగా కొన్నింటి యందు జయాన్ని కలుగుతున్నప్పటికీ అనుకోని విధానాల్లో కొంతమంది మిమ్మల్ని, మీ మనస్సుని ఇబ్బంది పెట్టేటటువంటి మాటలు, కొంత ఆరోగ్యపరంగా ఇబ్బంది కలగడం, వ్యసనాల మీద ఆకర్షించేటటువంటి విధానంలో చెడు స్నేహితులు అనేటటువంటి వాళ్ళు పురికొల్పడం లాంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. కొద్దిగా జ్వరము, ఉష్ణ సంబంధమైనటువంటివి, కంటికి శిరస్సుకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అధికంగా కనిపిస్తోంది. ఉద్యోగపరంగాను వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగాను కొంతవరకు అనుకూలత ఏర్పడినప్పటికీ భూ సంబంధమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. రావాల్సినటువంటి ధనం కానీ లేదా మీ ఆస్తి వ్యవహారాల నిమిత్తంగా జరిగేటటువంటి విషయాల్లో, కోర్టుపరమైనటువంటి విషయాల్లో కానీ కొంచెం ప్రతికూలతలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్యన సరైన అవగాహన అనేటటువంటిది
అంతంత మాత్రమే ఉంటుంది. ప్రధానంగా ఈరోజు పైన ఉదాహరించినటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలతలు ఏర్పడడానికి శ్రీ ఆంజనేయ ద్వాదశనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం వలన, దగ్గరలో ఉండేటటువంటి హనుమంతుని యొక్క దేవాలయాన్ని దర్శించుకుని సింధూర అర్చన చేయించడం వలన విశేషమైన శుభ ఫలితాలు మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి ధనస్సు రాశి వారి యొక్క ఫలితాలు. ధనస్సు రాశి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు ధనస్సు రాశిలోకి వస్తారు. చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు గ్రహగతులను పరిశీలించినట్లయితే మీకు అంతగా అనుకూలించేటటువంటి పరిస్థితి అంతంత మాత్రమే ఉంది. భయాందోళనకు గురి కావలసినటువంటి సంఘటనలు జరగడం, తత్కారణంగా ఇదో తెలియని మానసిక భయము, ఆందోళన పెరిగిపోవడం, ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదురవడం, ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఆకస్మిక బదిలీలు ఏర్పడేటటువంటి అవకాశం, ఇంటి మార్పులు, స్థానచలనాది మార్పులు కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రతి చిన్న విషయానికి గొడవ పడడం, అకాల భోజనం, శారీరక శ్రమ, విలువైనటువంటి వస్తువుల విషయంలో అశ్రద్ధ వల్ల నష్టం, అలాగే ప్రధానంగా కుటుంబం చాలా ముఖ్యమైనటువంటిది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా ఎన్ని నష్టాలు వాటిల్లా, వ్యాపారపరంగా ఎంత ధనాన్ని కొంత ఇబ్బందికరంగా మార్చుకున్నా అన్నిటికన్నా విలువైంది, చాలా విశేషమైనటువంటిది కుటుంబం. ఈ కుటుంబపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆలోచించి మాట్లాడడం, ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. ఈరోజు పైన ఉదాహరించినటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలతలు ఏర్పడడానికి శ్రీ భద్రలక్ష్మి స్తవాన్ని పారాయణ చేసి దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా విష్ణు దేవాలయాన్ని దర్శించుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలు మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి మకర రాశి వారి యొక్క ఫలితాలు. మకర రాశి ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాల వారు మకర రాశిలోకి వస్తారు. తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి మాట లేదు. ప్రతిరోజు కన్నా ఈరోజు చెప్పుకోదగినటువంటి విధానంలో మార్పు అనేటటువంటిది మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. మీ మాటకు ఎదురు ఉండదు. ప్రతి విషయంలోనూ మీకు అనుకూలంగా ఉంటాయి. ఎంతటి వారినైనా సరే నేర్పరితనంతో, మాటగారితనంతో అవ్వని పనిని కూడా అవ్వగొట్టుకుని వచ్చి సంతోషకరంగా మీ యొక్క ఖ్యాతిని దిగ్దిగంతాలకు వ్యాప్తి చెందే విధానంలో ఉంటుంది. అలాగే ప్రతి విషయాన్ని కూడా చక్కదిద్దగలుగుతారు. వృత్తిపరంగాను, వ్యాపారపరంగాను అభివృద్ధి ఉంటుంది. ఆదాయం అనుకూలమైనటువంటి విధానంలో ఉంటుంది. ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా శత్రుజయము అనేటటువంటిది కనిపిస్తోంది. సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా కొంత సంతాన సౌఖ్యము అనేటటువంటిది విశేషమైనటువంటి విధానంలో ఉంది అని చెప్పాలి. స్త్రీ మూలకంగా పరిపూర్తి సుఖము అనేటటువంటిది, పరిపూర్తి సహకారము అనేటటువంటిది స్త్రీ మూలకంగా లభించేటటువంటి అవకాశాలు చాలా అధికంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో స్త్రీ మూలకంగా ఉండేటటువంటి వారికి ప్రమోషన్లతో కూడుకున్నటువంటి అభివృద్ధి, అలాగే ధన యోగము కూడా కనిపిస్తుంది. అలాగే ఈరోజు మీకు పైన ఉదహరించినటువంటి సమస్త శుభ ఫలితాలను పొందడానికి, అనుకూలతలు ఏర్పడడానికి శ్రీ నృసింహ ద్వాదశనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం, దగ్గరలో ఉండేటటువంటి విష్ణు దేవాలయాన్ని కానీ, నరసింహ దేవాలయాన్ని కానీ దర్శించడం వలన విశేషమైన శుభ ఫలితాలు మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి కుంభరాశి వారి యొక్క ఫలితాలు. కుంభరాశి ధనిష్ఠ నక్షత్రం 3, 4 పాదాల వారు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కుంభరాశిలోకి వస్తారు. ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ఈరోజు ప్రధానంగా గ్రహ సంచారము అనేటటువంటిది చూసుకున్నట్లయితే ఆందోళన కలిగించేటటువంటి విధానంలో ఉంది అని చెప్పచ్చు. అధికమైనటువంటి ధన వ్యయము అనేటటువంటిది చేస్తారు. ఊహించినటువంటి ఖర్చులు ఎదురవుతాయి. అలాగే అనుకున్నటువంటి విధంగా, అనుకున్నటువంటి సమయానికి పనులు పూర్తి కాక కుటుంబ సభ్యులతోటి మనస్పర్ధలు ఏర్పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వాహనాలు సంబంధించినటువంటి విషయం నిమిత్తంగా, మరమ్మతుల నిమిత్తంగా ధనాన్ని ఖర్చు పెట్టవలసి వస్తుంది. అలాగే
కొంత శుభమూలకమైనటువంటి ధన ప్రయత్నము అనుకూలత అనేటటువంటిది ప్రాప్తించినప్పటికీ ఆరోగ్యపరమైనటువంటి విషయ నిమిత్తంగా ఉండే సమస్యల వలన కానీ లేదా మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయ నిమిత్తంగా కానీ ఆ ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాలు అంతంత మాత్రమే ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలు జరిగేటటువంటి సమయంలో పరిస్థితులు అనేటటువంటివి కొంచెం క్లిష్టంగా మారతాయి కనుక పెద్దల యొక్క అనుభవజ్ఞుల యొక్క సలహాలు సంప్రదింపులు తీసుకోవడం చాలా మంచిది. అలాగే భార్యాభర్తల మధ్యన స్వల్పంగా అనారోగ్య సమస్యలు తలెత్తి మానసికంగా ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రులతోటి విరోధాలు, సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా చికాకులు కలిగేటటువంటి అవకాశాలు, ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా సంఘంలో పరపతి అనేటటువంటిది కొంచెం ఇబ్బందికరంగా ఉండేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పైన ఉదాహరించినటువంటి సమస్త ఇబ్బందుల నుంచి బయటికి రావడానికి, అనుకూలతలు ఏర్పడడానికి దత్త అష్టకాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటి దత్త దేవాలయాన్ని కానీ విష్ణు దేవాలయాన్ని కానీ దర్శించడం వలన విశేషమైన శుభ ఫలితాలు మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి మీనరాశి వారి యొక్క ఫలితాలు. మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు మీనరాశిలోకి వస్తారు. జన్మస్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ఈరోజు ఎటు చూసినా శుభప్రదంగా ఉంటుంది. అన్ని విధాల అనుకూలతలు, ధైర్యంతో ప్రతి పనిలోనూ వ్యవహరిస్తారు. పనుల యందు కార్యానుకూలత అనేటటువంటిది ఏర్పడుతుంది. విద్యార్థులకు పరీక్షలు బాగా రాస్తారు. అలాగే వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఆదాయ వృద్ధి అనేటటువంటిది కనిపిస్తోంది. స్నేహితులతో కలిసి బంధుమిత్రులతోటి వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. సద్వ్యవహారాలు అనేటటువంటివి అనుకూలిస్తాయి. పెద్దవారిని, రాజకీయ నాయకులను కలుసుకునేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సంతాన సౌఖ్యము, ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా అనుకూలతలు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా అనుకూలతలు ఏర్పడడంతో పాటు విశేష ధనయోగము అనేటటువంటిది కనిపిస్తోంది. అలాగే మీ పై అధికారులు కూడా మీ పనిని చూసి చాలా ఆనందించి మిమ్మల్ని మెచ్చుకునేటటువంటి విధానంలో ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి మాట లేదు. ఈరోజు పైన ఉదాహరించినటువంటి సర్వశుభప్రదమైనటువంటి ఫలితాలను పొందడానికి, అనుకూలతలు ఏర్పడడానికి అచ్యుతాష్టకాన్ని పారాయణ చేయడం, దగ్గరలో ఉండేటటువంటి విష్ణుమూర్తి దేవాలయాన్ని దర్శించుకుని వృద్ధులకు, అనాథలకు సహాయ సహకారాలు అందించడం వలన విశేషమైన శుభ ఫలితాలు మీరు పొందుతారు అని తెలియజేస్తూ ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటివి పొందుతారు అని తెలియజేస్తూ రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.